నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం హెల్త్. ఇవాళ మనం అపోలో హాస్పిటల్ హైదర్గూడలో ఉన్నాం. డాక్టర్ నరేంద్ర గోగిరెడ్డి గారు సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్గా ఉన్నారు ఇక్కడ. అలాగే దాదాపు 15 ఏళ్ల పైబడి కూడా ఎన్నో సర్వీసెస్ అందిస్తూ ఉన్నారు గ్యాస్ట్రో ఎంట్రాలజీకి సంబంధించి. అలాగే సర్జికల్ స్థాయి వరకు, అంటే సర్జరీ చేసే స్థాయి వరకు కూడా గ్యాస్ట్రో ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి, వాటికి నివారణ చర్యలు ఏమిటి, అసలు మనిషి యొక్క ఆరోగ్యం దేని మీద ఆధారపడి ఉంటుంది, ముఖ్యంగా పొట్టకి సంబంధించినంత వరకు కూడా ఎలాంటి సమస్యలు వస్తాయి, ఆ సమస్యలకి ఎలాంటి పరిష్కార మార్గాలు ఉంటాయి, అసలు ఒకవేళ ప్రాబ్లం ఎక్కువైతే కనుక సర్జరీ వరకు కూడా వెళ్ళాల్సిన అవసరం ఎందుకు ఏర్పడుతుంది, సర్జరీ అయిన తర్వాత అంతా సేఫ్గా ఉంటుందా, ఇవన్నీ కూడా డాక్టర్ గారితో మాట్లాడదాం, నరేంద్ర గారితో. సార్ నమస్కారం. నమస్తే అండి. డాక్టర్ గారు, ముఖ్యంగా సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్గా ఉన్నారు మీరు, అండ్ 15 ఏళ్ళ నుంచి ఎంతోమంది పేషెంట్స్ని చూస్తూ వస్తున్నారు. డాక్టర్ గారు, జనరల్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే ఏంటి, అసలు పొట్టకి సంబంధించి మనిషికి ఎందుకు సమస్య వస్తుంది? సో మన గట్ అంటే జీర్ణ వ్యవస్థ సార్ మన నోటి దగ్గర మొదలయ్యి కంప్లీట్గా కింద మోషన్ అయ్యేంత వరకు కంప్లీట్గా మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో సార్ అది డైజెస్ట్ అవ్వాలి. ఫస్ట్ మింగుడు పడాలి, మింగుడు పడిన తర్వాత స్టమక్లోకి ఎంటర్ అవుతుంది, అక్కడ దాన్ని గ్రైండ్ చేస్తుంది. అవును, గ్రైండ్ చేసినప్పుడు అది మనం తీసుకున్న ఫుడ్ని కంప్లీట్గా పిండిలాగా చేస్తుంది. దాని తర్వాత స్మాల్ ఇంటెస్టైన్లోకి వెళ్తుంది. ఇక్కడ పని ఏంటంటే డైజెస్ట్ అవ్వటం, అందులో ఉన్న మంచి పదార్థాలు అన్నీ తీసుకొని మిగతా అంతా చెడు పదార్థాన్ని వ్యర్థాన్ని పెద్ద పేగులోకి అంటే కొలాన్లోకి వెళ్తుంది. అది విసర్జన ద్వారా మనం బయటికి ఎక్స్క్రీట్ చేస్తాం. సో ఈ డైజెషన్ కావటానికి ఉపయోగపడటానికి కొన్ని డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతుంటాయి. అవి మెయిన్గా హెల్ప్ అయ్యేది ఒకటి లివరు, రెండోది ప్యాంక్రియాస్, మూడోది పేగుకు సంబంధించిన దాని లైనింగ్ నుంచే కొన్ని జ్యూసెస్ అనేవి, వీటన్నిటి కలుపుకొని మన జీర్ణ వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. సో ఇందులో ఏ ఒక్కటి సరిగ్గా పని చేయకపోయినా దాని తాలూకా ఎఫెక్ట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. ఫర్ సపోజ్ మనకి గొంతు నుంచి ఆహారాలలో ఏమైనా ఇబ్బంది కానీ అడ్డు కానీ ఏర్పడింది అనుకోండి, మనకి మింగటానికి ఇబ్బంది అవుతుంది. ఫుడ్ తీసుకుంటే ఏదైనా నొప్పి రావటమో లేకపోతే అతుక్కున్నట్టు అవ్వటమో, ఇవి దాని తాలూకా ఇబ్బంది. అదే పొట్టలో డైజెస్టివ్ దగ్గర గ్రైండ్ చేసే పద్ధతిలో ప్రాబ్లం వచ్చింది అనుకోండి, సరిగ్గా డైజెస్ట్ అవ్వదు, పూర్తిగా కొంచెం తిన్న వెంటనే ఫుల్ అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. అట్లాగే యాసిడిటీ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, అల్సర్స్ ఫామ్ అయినప్పుడు మంటలా అనిపిస్తూ ఉంటుంది. అట్లాగే పేగుల్లో సమస్య వచ్చినప్పుడు, పేగుల్లో సమస్య వచ్చినప్పుడు ఏమవుతుంది, డైజెషన్ సరిగ్గా అవ్వట్లేదు. సో ఫర్ సపోజ్ బైల్ అనేది సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వలేదు అనుకోండి, ఆర్ ప్యాంక్రియాటిక్స్లో ప్రాబ్లం ఉందనుకోండి, మనం తీసుకునే ఎక్సెస్ ఫ్యాట్ కానీ ఎక్సెస్ ప్రోటీన్స్ కానీ సరిగ్గా డైజెస్ట్ అవ్వదు. ఏ పార్ట్ డైజెస్ట్ అవ్వకపోయినా కూడా అది ఎక్సెస్ ఇండైజెషన్గా మనకి తెలుస్తుంది. అంటే ఎక్సెస్ గ్యాస్ రావటము, పొట్ట ఉబ్బరంగా రావటము, అంటే ఆ ఎక్సెస్ ప్రోటీన్ కానీ ఫ్యాట్ కానీ తీసుకున్నప్పుడు సడన్గా మనకి డిఫరెంట్ ఫీలింగ్, పొట్టలో నొప్పి రావటము లేదంటే ఉబ్బరం కావటము, ఇవి దాని తాలూకు సమస్యలు. అట్లాగే ఒకసారి ఇదంతా బాగానే ఉంది, మోషన్గా మారింది, మోషన్ని బయటకు పంపించాలి. దీనిలో సమస్య అంటే పెద్ద పేగుల సమస్య వచ్చింది అనుకోండి, సో మోషన్ బయటకు రాదు, మలబద్ధకం వస్తూ ఉంటుంది. లేదా మలబద్ధకం మరీ ఎక్కువైతే దాని తాలూకా కాంప్లికేషన్, ఏదో పైల్స్ కానీ ఫిషర్ కానీ ఇలాంటివి వచ్చే సమస్యలు ఏర్పడుతుంటాయి. సో ఇది ఓవరాల్గా గ్యాస్ట్రోఎంట్రాలజీ చెప్పేది ప్రాబ్లం. ఏ స్థాయి ఎక్కడైతే ప్రాబ్లం ఉన్నా దాని తగ్గట్టు దాని ప్రాబ్లమ్స్ మనకి బయట కనిపిస్తాం. బాడీ ఈజ్ సేయింగ్ ఇట్ సెల్ఫ్ అవుట్ సైడ్. అంతే కదా సార్. చాలా మందికి పొట్ట చాలా పెద్దగా ఉంటుంది, చాలా అంటే వాళ్ళు స్థూలకాయలు అయినా అవ్వకపోయినా కూడా, వాళ్ళకు ఒబేసిటీ ఉన్నా లేకపోయినా కూడా కొంచెం పొట్ట మాత్రం ఆడుగా కనిపిస్తూ ఉంటుంది. అలా పొట్ట ఆడుగా కనిపించే వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నట్టు కన్ఫర్మ్ అంటారా? అట్లా కన్ఫామ్ అని ఏం కాదు. పొట్ట పెద్దగా ఉంది అంటే అంటే ఒబిసిటీ అయి ఉండొచ్చు, ఒబిసిటీ కాకపోయినా అయి ఉండొచ్చు కొంతమంది. ఒబిసిటీ అంటే యూజువల్లీ లోపల చర్మం కింద ఫ్యాట్ పెరగటం, అట్లాగే పేగుల పైన కూడా కొవ్వు అనేది బాగా పెరిగిపోవటం, దాంతో పొట్ట పెద్దగా అనిపిస్తుంటుంది. అట్లా కాకుండా పొట్ట డైస్టెండ్ అవుతుందంటే, ఒకటి వాళ్ళ కండరాలైన పొట్టకు సంబంధించిన కండరాలైన వీక్ ఉండాలి, అంటే ఎప్పటి నుంచో వయసు మీద పడవ లేదంటే సరైన ఎక్సర్సైజ్ లేకను, మన పొట్టని కరెక్ట్గా టోన్ చేసి ఉంచేది రెక్టస్ మజిల్స్.
అంటే దాని టోన్ తగ్గిపోయినప్పుడు కూడా ఇట్లానే బోరలాగా ఉబ్బిపోతుంటాయి. ఓ ఇది ఒకటి అక్కడైనా సమస్య ఉండాలి. ఎస్ సార్. లేదు అట్లా కాదు అనుకుంటే లోపల పేగులు కూడా ఒక కైండ్ ఆఫ్ మజిలే. మామూలు సైకిల్ ట్యూబ్ ఎట్లా ఉంటుందో అట్లాగే ట్యూబ్స్ లా ఉంటాయి లోపల. ఎస్ సార్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో మేడప్ ఆఫ్ మజిల్. ఎస్ సార్. సో దాని టోన్ కోల్పోయినా కూడా అట్లాగనే పొట్ట అనేది ఉబ్బటం అవుతుంది. ఎస్ సార్. ఎస్ సార్. టోన్ పోయినా లేదంటే ఎక్కడ అడ్డుపడినా అట్లాగనే ఉబ్బుతుంది. సో సమస్య ఎక్కడ ఉంది అని చెప్పేసి గుర్తించవలసి ఉంటుంది. ఎస్ సార్, డెఫినెట్లీ సార్. సార్, ఈ మధ్యకాలంలో మీరు మొదట నేను అడిగిన ప్రశ్నకి సమాధానంగానే మొదలుపెట్టి చెప్పారు. గట్ హెల్త్ అంటున్నారు. గట్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. వాట్ ఈస్ ద గట్ అండ్ అంటే యాక్చువల్లీ మీరు చెప్పారు మనం తిన్నది లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోయేంత వరకు కూడా జరిగే వ్యవస్థ మొత్తం గట్ అని చెప్పారు. సార్, ఒక మంచి వ్యవస్థని నెలకొల్పాలంటే మన బాడీలో ఖచ్చితంగా అంటే మనం ఇంటేక్ తీసుకునే వాటిని బట్టే ఆధారపడి ఉంటుంది. ఈ గట్ హెల్త్ బాగుండాలి అంటే ఏం చేయాలి సార్ జనరల్గా? సో గట్ హెల్త్ అంటే అందులో ఉండే కంప్లీట్ ఏదైతే మన డైజెషన్ ప్రాసెస్ కంప్లీట్ ఉందో దాన్ని మనం గట్ హెల్త్ కింద కన్సిడర్ చేస్తాం. అవునండి. సో రీసెంట్గా వచ్చిన ఆర్టికల్స్ కానీ అందరు చెప్పేదంటే గట్టు బాగుంటేనే మిగతా అన్నీ బాగుంటాయి అనేది. అంతే కదా సార్. ఇది ఆర్టికల్స్ వరకు కూడా వెళ్ళవు సార్. లిటన్ ఫ్యాక్ట్స్. ఫర్ సపోజ్ సరిగ్గా ఆహారం మింగుడు పట్టలేదు అనుకోండి, అతను రోజువారి దైనిక కార్యక్రమాలు సరిగ్గా అవ్వవు. అట్లాగే మోషన్ సరిగ్గా అవ్వట్లేదు అనుకోండి, అతను పని మీద అతను కాన్సన్ట్రేట్ చేయలేడు. పొట్టంతా నొప్పి వస్తున్నట్టు ఉబ్బరంగా ఉంది. ఇవేవి కూడా వాళ్ళ హెల్త్ రెగ్యులర్ యాక్టివిటీస్ అనేవి నార్మల్గా అవ్వవు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటనేది, గట్ హెల్త్ బాగుంటే అన్ని మిగతా బాడీ యాక్టివిటీ కూడా వీలైనంత వరకు బాగుంటుంది. సో వీటి వంతు గట్ నార్మల్గా ఉండాలంటే దాని రెగ్యులర్ యాక్టివిటీస్ అనేవి చేసుకుంటూ ఉండాల్సి ఉంటుంది. సో దాన్ని టోన్ చేసుకోవటం ఎట్లా అంటే డైలీ ఎక్కువ తినటం ఉండకూడదు. రెగ్యులర్గా అన్ని సమపాలల్లో మనం తీసుకోవాల్సిన డైట్ తీసుకోవాలి. కేవలం కార్బోహైడ్రేట్స్ లేదంటే కేవలం ప్రోటీన్స్ కేవలం ఫ్యాట్స్ అనేవి కాదు. మనకు రోజువారీ అవసరమైన డైట్లో కొంత పర్సంటేజ్ ఫ్యాట్ కావాలి, ఓ 30% ఫ్యాట్ కావాలి, ఓ 30% ప్రోటీన్ కావాలి, అండ్ ఒక మిగతా 40% కార్బోహైడ్రేట్స్ కావాలి. దీనికి తగ్గట్టే మన డైట్ అనేది ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఎగ్జాక్ట్గా అట్లా కాదు, కానీ మరీ అటు ఇటు ఎక్కువ అచ్చంగా కొంతమంది ఏంటంటే ఓన్లీ ప్రోటీన్ తీసుకుంటూ ఉంటారు. అవునండి. ఈ మధ్యకాలంలో మన వాట్సాప్ యూనివర్సిటీలో సెకండ్కో టిప్ వచ్చేస్తుంది. రకరకాల టిప్స్ వచ్చేస్తున్నాయి. అవి చూసేస్తున్నారు, ఇంటి వైద్యాలు చేసేసుకుంటున్నారు. ఆల్మోస్ట్ లేకపోతే మెడికల్ షాప్కి వెళ్ళి ఏదో తెచ్చేసుకోవడం, వాళ్ళు సొంత వైద్యం చేసేసుకోవడం, ఇలాంటివి పొట్టకి సంబంధించి గ్యాస్ట్రోకి సంబంధించి పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉందంటారా? ఎట్లా? సమస్యలు స్టార్టింగ్లో చిన్నగానే మొదలవుతుంటాయి. ఎప్పుడైతే అశ్రద్ధ చేస్తుంటామో అవి మెల్లమెల్లగా పెరిగే అవకాశాలు ఉంటాయి. అట్లా అయితే కానీ వీటిలో మీరు అన్నట్టు 90% సమస్యలు అసలు ఏం చేసినా చేయకపోయినా వాటందరికి అవే తగ్గే సమస్యలు ఉంటాయి. అంటే మన బాడీ మెకానిజం అలా ఉంటుంది. బాడీ మనకి దాని తగ్గట్టు ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ మెకానిజం టు ఫైట్ అగైన్స్ట్ ది డిసీజెస్. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇమ్యూనిటీ. సో మన చిన్న వైరల్ ఇన్ఫెక్షన్ అవనివ్వండి, చిన్న ప్రాబ్లమ్స్ అవనండి, అవన్నీ బాడీ హిట్ హ్యాస్ ఓన్ ఇమ్యూనిటీ విచ్ ఫైట్స్ అగైన్స్ట్ ఇట్ అండ్ రెడ్యూసెస్ ఇట్. ఎస్ సార్. అండ్ డాక్టర్ గారు, చాలామందికి పుల్లటి తేనుపులు వస్తాయి, పులితేను పడిపోయింది అంటూ ఉంటారు. ఎందుకని వస్తూ ఉంటాయి? పులితేను పడిపోవడం అంటే ఏంటి? అరక్కపోవడమా? అరగకపోవడం అనేది గ్యాస్ట్రోకి సంబంధించిన సమస్యగా భావించవచ్చా? మీరు ఇన్ జనరల్ అబ్జర్వ్ చేసి ఉంటే ఆర్ బేసిక్ సైన్స్లో కానీ చెప్పేది ఏంటంటే యాసిడ్స్ ఆర్ సోర్ ఇన్ టేస్ట్. ఎస్. ఓకే, అంటే యాసిడ్స్ అన్నీ కూడా పుల్లగా ఉంటాయి. సో మనకి నోటికి లోపల నుంచి మనకి బయట గొంతు వరకు వచ్చి పుల్లగా తగిలిందంటే అక్కడ వరకు మనకి యాసిడ్ వచ్చి తగులుతుంది అని అర్థం. సో నార్మల్గా మన జీర్ణ వ్యవస్థలో యాసిడ్ అనేది ఎక్కడ ఉంటుందంటే మెయిన్ ఓన్లీ స్టమక్లో ఉంటుంది. మరి స్టమక్ నుంచి పైకి వస్తే అది సమస్య కదా? సో అదే చెప్పాను. ఆహార నాళానికి ఈ పొట్టకి మధ్యలో స్పింక్టర్, లోవర్ ఈసోఫాగల్ స్పింక్టర్ అని అంటాం. ఎస్ సార్. సో అది యూనిడైరెక్షన్, అంటే ఫుడ్ మాత్రం కిందకి వెళ్తుంటుంది. ఎప్పుడో ఒకసారి అంటే పొట్ట మరీ ఉబ్బరంగా అయినప్పుడు ట్రాన్సియంట్ రిలాక్సేషన్స్ అప్పుడు మాత్రం ఆ కొద్ది రిలీజ్ చేయడానికి ట్రాప్డ్ గ్యాస్ రిలీజ్ చేయడానికి రిలీజ్ అవుతూ ఉంటాయి. బట్ కొంతమంది వేరియస్ కారణాల వల్ల, అంటే ఊబకాయం కానివ్వండి, అంటే ఒబెసిటీ కానివ్వండి, స్మోకింగ్ కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి, ఆర్ వేరే ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి, ఆ స్పింక్టర్ అనేది లాక్స్ అయిపోతుంది. లాక్స్ అంటే లూజ్ అయిపోతుంది.
ఎస్ సార్. ఎప్పుడైతే లూజ్ అయిపోతుందో ఈ యాసిడ్ అనేది పైకి వెళ్ళటానికి ఆస్కారం ఉంటుంది. ఇనిషియల్గా కొన్ని స్టేజ్లో కొంత మేరకు మాత్రమే, అంటే ఛాతి వరకు వెళ్తుంటాయి. అప్పుడు ఛాతిలో మంట మాత్రమే తెలుస్తుంటుంది, ఛాతికి టేస్ట్ సెన్సేషన్ లేదు కదా. అవునండి. సో అది అలా బయటపడుతుంది. ఆ యాసిడ్ ఇంకా పైకి వెళ్ళినప్పుడు, గొంతు వరకు వెళ్ళినప్పుడు మనకి అది పులి పుల్లగా తేనుపులు తెలుస్తుంది. వచ్చినట్టు అవుతుంది. కొంతంత మంట వస్తుంది, అవునండి. పుల్ల తేనుపులు వస్తుంటాయి. అవును. ఒక్కోసారి ఇంతగా పైకి వెళ్ళి లంగ్స్లోకి కూడా పడినప్పుడు కొంచెం దగ్గు కూడా, రాత్రిపూట ఎస్పెషల్లీ దగ్గు కూడా సో ఇన్ని రీజన్స్ ఉంటాయి దానికి. దిస్ ఇస్ కాల్డ్ గ్యాస్ట్రోఇసోఫేగల్ రిఫ్లక్స్ డిసీజ్. ఎస్ సార్.